హాయ్ అండి, రైతన్నలకి నమస్కారం. ఇన్ని రోజులుగా రైతు బంధు కోసం ఎదురు చూసే రైతన్నలకు మీకు ఈరోజైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే తీసుకొని వచ్చారు. అలాగే రైతులకి ఎవరికైతే 4-8 ఎకరాల లోపు ఉన్న వారికి మీకు ఈరోజైతే ఒక శుభవార్త అయితే తీసుకొని వచ్చాను. ఈరోజు చూసుకున్నట్లయితే ఏప్రిల్ 12 తారీఖు శనివారం. ఈ ఏప్రిల్ 12 తారీఖు నుంచి 20 తారీఖు వరకు రైతులకి ఎవరికైతే 4-8 అలాగే 10 ఎకరాల లోపు ఉన్న వారికి మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది జమ చేస్తామని మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ శుభవార్త అయితే తీసుకొని వచ్చారు. చెప్పాలంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మార్చి 31 తారీఖు వరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని డెడ్లైన్ అయితే పెట్టారు. కానీ ఆ డెడ్లైన్ లోపు రైతు బంధు డబ్బులు అనేది వేయటం అనేది ఇంకా పూర్తి కాలేదు. కానీ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ అనేది తీసుకొని వచ్చారు. అదేంటంటే ఎవరికైతే రైతులకి 4-5 అలాగే 8 ఎకరాల లోపు ఉన్న వారికి మీకు ఈ వారంలోగా మీ ఖాతాలో ఖచ్చితంగా డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ఎకరాన చూసుకున్నట్లయితే ఎకరాన 6,000 చొప్పున రైతుల ఖాతాలో అయితే వేస్తున్నారు. అలాగే రైతులకి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అవేంటంటే రైతులు మీరు మీ వ్యవసాయ భూమిలో ఏదో ఒక పంట వేస్తేనే మీకు రైతు బంధు పథకం అయితే వర్తించుతుంది అంటూ చెప్పారు. కాబట్టి రైతన్నలు మీరు కనుక మీ వ్యవసాయ భూమిలో ఏదో ఒక పంట వేస్తేనే మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది పడతాయి. అలాగే తెలంగాణలో ఉన్న రైతన్నలకి ఈ నెల ఆఖరిలోపు ఎవరికైతే 10-15 ఎకరాల లోపు ఉన్న వారికి మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడతాయని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈరోజు అప్డేట్ అనేది ఇచ్చారు. కాబట్టి రైతన్నలు మీకు ఇంకా రైతు బంధు పడట్లేదని ఆందోళన అయితే పడకండి. ముఖ్యంగా రైతులకి ఎవరికైతే 4-8 ఎకరాల లోపు ఉన్న వారికి మీకు ఈ 4-5 రోజులలో మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే పడతాయి. అలాగే రైతన్నలకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఇలాంటి డైలీ అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.